పెట్టుకుంటున్నాను ప్రేమంతా, నీ మీదే పెట్టుకుంటున్నాను నిశ్చయం అంతా, నీ మీదే పెట్టుకుంటున్నాను ఆశ అంతా, ఎలాగైనా సీతమ్మ చాడ నువ్వే కనిపెట్టాలయ్యా హనుమా అన్నారు. ఇన్ని కోట్ల మంది వెళుతుంటే ఒక్క హనుమను ఉద్దేశించి ఈ మాట చెప్పగానే రాముడికి నమ్మకం ఏర్పడింది, సీతమ్మ దర్శనం హనుమ చెయ్యగలరు అని. ప్రభువు యొక్క మన్నన ఎవడు పొందుతాడో వాణ్ణే నమ్ముతాడు. అందుకని వెంటనే పిలిచి, నాయన నువ్వెళ్ళినప్పుడు సీతమ్మ ఇన్ని నెలలుగా నా నుంచి దూరంగా ఉండడం చేత నువ్వు వెళ్లి వానర రూపంలో కనపడగానే రాక్షసుడు అనుకుని బెంగ పెట్టుకుంటుందేమో, బెంగ పెట్టుకోకుండా నా నామాంకితమైనటువంటి చిహ్నం ఇస్తున్నాను. అనేనత్వం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్స్యకాథ అనుప్రాప్త అనుద్విగ్న అనుపశ్యతి. ఈ ఉంగరం తీసుకెళ్లి చూపిస్తే సమాశ్వాసం పొందుతుంది నాయనా, పట్టికెళ్ళు అని ఇస్తే మహానుభావుడు శతంగృప్త హరిశ్రేష్ఠ అస్తాప్య మూర్ధింకుతాంజలి వందిత్వాచరణం చేయవా ప్రస్థిత పురోత్తమ. దాన్ని తీసి తల మీద పెట్టుకుని సాష్టాంగదండ ప్రణామం చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాలని తన కన్నులతో కళ్ళకద్దుకుని ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతున్నట్ట. ఈ వానరులందరూ పరమ సంతోషంగా కేకలేస్తున్నట్ట. బయలుదేరండి రా అన్నాడు సుగ్రీవుడు. అనగానే ఉడే మీ అందరెందుకురా, నేనే కొట్టేస్తాను రా అని ఒకటినట్ట. ఉడే భూమిని చీల్చేస్తాను రా అని ఒకటట్టునట్ట. ఉడే సముద్రాన్ని కడిపేస్తాను రా అని ఒకటట్టునట్ట. ఉడే పర్వతాన్ని పడగొట్టేస్తాను రా అని ఒకటట్టునట్ట. ఉడే నేను వెళ్ళిన త్రోవలో ఇంకా చెట్లు ఉండవురా, నా త్వరల వేగానికి విరిచేస్తాను ఒకటట్టునట్ట. ఎందుకురా మీరు విశ్రాంతి తీసుకొని రా, తుచ్చ రావణుడు 10 తలల పురుగు తెచ్చి రాముడి కాళ్ళ మీద మారేస్తాను, మెడలు గిల్లేస్తాను. ఎందుకురా మీ అందరూ నా వెనకాల మీరు పడుకోండి నేను వెళ్ళొచ్చేస్తానంటున్నట్ట. ఒకడు కడలు కొట్టేస్తున్నారట, తోటలు ముద్దు పెట్టేస్తున్నారట, ఎగురుతున్నారట, కిందకి దూకుతున్నారట, సంతోషపడిపోతున్నారట. ఇంతమంది లేచి 4 దిక్కులకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏదో పెద్ద 4 బోయింగ్ విమానాలు ఎయిర్పోర్ట్ లో పైకి లేచినట్టు. ఇంతమంది వెళ్ళిపోయాక గుక్క తిప్పుకుని రాముడు సుగ్రీవుణ్ణి చూసి అన్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇన్ని దిక్కుల్లో ఉన్న ఇన్ని విశేషాలు నీకెలా తెలిసాయ్యా సుగ్రీవా అన్నాడు. ఇది కొంచెం మెల్లిగా చెప్తాను, ఏమనుకోకు రామా, నన్ను చంపుదామని వాడిని వెంట పడితే భూమి చుట్టూ తిరిగినప్పుడు చూశాడు. ఎక్కడ నాకు వస్తా అని వెతకని ప్రదేశం లేదు, ఎక్కడికి వెళ్ళినా వెంటపడ్డాడు. అందుకని ఇవన్నీ నాకు బాగా తెలుసయ్యా, ప్రాణభయంతో తిరిగాను కదా. ఆఖరణ హనుమోసారి నాతో అన్నారు, ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా, వాలికి శాపం ఉంది మలయ పర్వతం మీదకి రాదు, దుందుమికి లేదని విసిరినప్పుడు ఆ మలయ పర్వతం మీదకి రాకూడదని మతంగ మహర్షి శాపం పెట్టారు కదా, అందుకని అక్కడికి రాడు, అందుకని అక్కడికి వెళ్ళి కూర్చుందాం రారా అంటే అప్పటి నుంచి కొండ మీద కూర్చుందాం రారా, అందుకని కళ్ళతో చూసినవి అందుకని బాగా జ్ఞాపకం ఉండిపోయాయి రామా, అందుకని గట్టిగా చెప్పుకోలేను వెల్లిగా చెప్పాను అన్నారు. అంటే పాపం రామచంద్రమూర్తి చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి సంతోషించగా, సుగ్రీవుడు సంతోషించగా, 4 దిక్కులకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరులందరూ బయలుదేరడం చేత కొద్ది రోజులలో శుభం ప్రారంభం కాబోతోందన్న మంచి మాట దగ్గర ఇవాళ రామాయణ ప్రసంగాన్ని ఆపుచేసి తదనంతర ప్రసంగాన్ని చేసేటటువంటి వాక్శక్తిని ధీశక్తిని ఈశ్వరుడు కటాక్షించుగా కానీ రామచంద్రమూర్తి పాదములు పెట్టి ప్రార్థన చేస్తూ, సరే నిన్నటి రోజున 4 దిక్కులకి వానరుల్ని పంపించారు సుగ్రీవుడు. అన్వేషించమని 30 రోజుల గడువునిచ్చారు. 30 రోజుల లోపల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టినా కనిపెట్టకపోయినా తిరిగి వచ్చేయాలని ఆదేశం ఇచ్చారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా 30 రోజులు పూర్తి అయిపోయిన తరువాత ఏ వానరుడైనా తిరిగి వస్తే వారికి శిరచ్ఛేదం విధింపబడుతుంది. ఇది సుగ్రీవాజ్ఞ. ఆ విషయంలో ఏమీ సందేహం ఉండదు. అందుకని ఖచ్చితంగా 30 రోజుల లోపల మీ అన్వేషణం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేయాలి అని శాసనం చేశారు. అన్ని దిక్కులకి వానరులు బయలుదేరారు. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. ఈ 4 దిక్కులకి వెళ్ళినటువంటి వానరములలో 3 దిక్కులకు వెళ్ళినటువంటి వారు 1 నెల రోజులు పూర్తయ్యే లోపల తిరిగి వచ్చేసి వారు అన్వేషించడంలో ఏమాత్రం తేడా లేదు. మహానుభావులు రాత్రిపూట చెట్ల కింద పడుకునేవారు, పగటిపూట భూమండలాన్ని, నదుల్ని, సముద్రాల్ని, పర్వతాల్ని, వనాల్ని అన్నింటినీ అన్వేషించారు. అన్వేషించి మాకు సీతమ్మ జాడ తెలియలేదు అని తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులలో హనుమ ఉన్నారు కనుక ఖచ్చితంగా పని జరిగి తీరుతుంది అని పూనికతో, విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు మహానుభావుడు సుగ్రీవుడు. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు శతదూరముపాగమ్య సర్వైస్తై కపిసప్తమై విచినోతి స్మ వింధ్యస్య గుహాశ్చ గహనాని చ పర్వతాగ్రాన్ నదీ దుర్గాన్ సరాంసి విపులాన్ ద్రుమాన్ వృక్షషండాంశ్చ వివిధాన్ పర్వతాన్ ఘనపాదపాన్. ఆ దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వాళ్ళు వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళి ఆ వింధ్యపర్వతంలో ఉండేటటువంటి గుహల్ని, చెట్లని, సరస్సుల్ని, ఆ వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో కనపడినటువంటి నదుల్ని, ఆ నదీ తీర ప్రాంతాల్ని, జనపదాల్ని, నగరాల్ని, గ్రామాల్ని కనపడ్డ ప్రతి చోట సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూ బయలుదేరారు. ఆ వింధ్యపర్వతంలో కొన్ని
అసంఖ్యాకమైనటువంటి గుహలు. అవి ఒకటి రెండు కవు, ఎన్ని వనాలు, ఎంతంత చెట్లు, ఎంతంత గుహలు, వాటన్నిటినీ వెతికేశారు. ఎక్కడా ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. ఇంతగా వెతికినా ఎక్కడా కనపడలేదు. మరి కొంచెం ముందుకు వెళ్ళారు. వెడితే ఒక్క మనిషి సంచారం కూడా లేదు. ఒక్క చెట్టుకొక్క పండు లేదు, ఒక్క చెట్టుకొక్క ఆకు లేదు. కనీసం ఒక ఏనుగు కాని, ఒక పులి కాని, ఒక సింహం కాని, ఒక జంతువు కాని, ఒక మనిషి కాని కనపట్టలేదు. అటువంటి నిర్జనమైనటువంటి అరణ్యం ఒకటి కనపడింది. ఎత్ర వంద్య ఫలావృక్ష విష్పుత విపుష్పాహ పర్ణవర్జితాహ నిస్తోయా సరితో ఎత్ర మూలం ఎత్ర సుదుర్లభం. అక్కడ కనీసం తినడానికి మూలములు కూడా దొరకలేదుట. అటువంటి అరణ్యంలో అక్కడ కూడా ఏమో ఎందుచేతనైనా మంచిది సీతమ్మ తల్లి ఉంటుందేమోనని బహుజాగ్రత్తతో ఆ ప్రాంతం అంతా కూడా నిర్జనారణ్యం అంతటినీ కూడా అన్వేషణ చేశారు. అన్వేషణ చేసినా ఎక్కడా సీతమ్మ తల్లి కనపడలేదు. ఇదేమి ఒక అరణ్యంలో ఒక ఆకు కూడా లేకుండా, ఒక కాయ కూడా లేకుండా, ఒక పండు కూడా లేకుండా, ఒక మనిషి లేకుండా, ఒక జంతువు లేకుండా ఏమిటి అరణ్యం ఎందుకింత దుర్గమంగా ఉంది, ఎందుకింత నిర్జనంగా ఉంది అని ఆలోచన చేశారు. చేస్తే అప్పుడు చెప్పారు, కండుర్నామ మహాభాగ సత్యవాదీ తపోధన మహర్షి పరిమామర్షి నియమై రుష్ప్రదర్శన. మహానుభావుడు ఒకప్పుడు కండువు అనబడేటటువంటి మహర్షి ఆ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. చాలా దేవతలు కూడా వారి యొక్క తపశ్శక్తిని చూసి భయపడేవారు. అటువంటి తపశ్శక్తి కలిగినటువంటి కండు మహర్షి అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆయన యొక్క కుమారుడు ఆ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాల్ని పోగొట్టుకోవడం చేత కండు మహర్షికి ఆ అరణ్యం పట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడింది. ఖేదం ఏర్పడి ఎంత పెద్దవారైపోనివ్వండి, ఒక్కొక్క ఇంట్లో ఉండగా తల్లి కాని తండ్రి కాని శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, అది ఒక అద్దిల్లైతే మనం ఆ ఇంటిని కొంతకాలం వదిలేస్తాం, వెళ్ళిపోతాం ఆ ఇంటిని ఖాళీ చేసి, అవే స్మృతులు వస్తున్నాయి. అలా బహుశా కండు మహర్షి అంతటి వారికి కూడా పుత్రశోకాన్ని తట్టుకోలేకపోయారు. అందుచేత ఆయన ఆ అరణ్యాన్నంతటినీ శపించారు. ఇక్కడెక్కడా పళ్ళు కాని, కాయలు కాని, ఆకులు కాని, జంతువులు కాని, మనుష్యులు కాని ఎవ్వరూ తిరగరు, నిర్జనమైపోతుంది అరణ్యం అని. అందుచేత కండు మహర్షి యొక్క శాపం చేత ఆ అరణ్యం అంతా నిర్జనంగా ఉండిపోయింది. అటువంటి అరణ్యాన్ని దాటి ముందుకు వెడుతున్నారు. వెడుతుంటే ఒక గుహలోంచి భయంకరమైనటువంటి ఆకారం కలిగిన ఒక రాక్షసుడు పరిగెత్తుకొచ్చాడు. అసలు ఆ రాక్షసుణ్ణి చూసినంత మాత్రం చేత దేవతలు కూడా భయపడతారట. ఆయన పేరు చెప్పలేదు, అది గమ్మత్తు. ఆయన పరిగెత్తుకుంటూ ఈ వానరుల మీదకు వస్తున్నాడు. అందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అంగదుడు చూసి అనుకున్నట్ట, వస్తున్నవాడు రావణాసురుడే అనుకున్నట్ట. అనుకుని సమాపతంతం సహసా వాలిపుత్రోంగదస్తథ రావణోయమితి జ్ఞాత్వా తలేనాభిజఘానః. రావణాసురుడే మీదకొచ్చేస్తున్నాడు అనుకుని, అంటే మనస్సుకి ఒక చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. మనం ఎవరైనా ఒక చాలా మనం ప్రేమించేటటువంటి వ్యక్తి రావాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి, 8 గంటలకు వస్తారు అని అన్నారు అనుకోండి, 8 గంటలకు వస్తే 8 గంటలకి ఒక 5 నిమిషాల ముందు నుంచి తలుపు ఎవరు కొట్టినా వాళ్లే వచ్చేసారనుకుని గబగబా సర్దుకుని లేచిపోతుంటాం, వచ్చేసారు. తీరా తలుపులు తెరిచిన తర్వాత వాచ్మెన్ వస్తాడు, ఇప్పుడు వచ్చాడు అనుకుని మనసులో, సరే ఏం తెచ్చావు, పాల ప్యాకెట్ తెచ్చాను, సరే వెళ్ళు అని పాల ప్యాకెట్ తీసుకుని తలుపు వేసుకుంటాం. మళ్ళీ 10 నిమిషాలు అవుతుంది, మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. వచ్చేసారని మళ్ళీ కుర్చీలు సర్దేసుకుని మళ్ళీ లేచి గబగబా తలుపులు తీస్తాం. తీస్తే తీరా వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఏమంటే ప్లాస్టిక్ పెన్నులు 5-3 రూపాయలకు అమ్ముతున్నామని వాళ్ళు వస్తారు. సరే వాళ్ళ మీద విసుక్కుంటాం. వచ్చిన ప్రతివాడు తలుపు కొడితే మనం ఎవరిని ఊహిస్తున్నామో వాళ్ళే వచ్చేసారనుకుంటాం. అందుకని దక్షిణ దిక్కున వెడుతున్నాం, రావణాసురుడు ఉంటాడు, అదే ఆలోచనతో వెడుతున్నారు. వెడుతుంటే ఎదురుగుండా పరిగెత్తుకొచ్చినటువంటి రాక్షసుడు కూడా రావణాసురుడిలాగే కనపడ్డాడు. కనపడగానే అంగదుడు ఇంకేముంది రావణాసురుడే వచ్చేసాడు చంపేయాలని ఒంట్లో ఉన్నటువంటి శక్తిని అంతటినీ కూడా తీసుకుని అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టేట. వాడి దురదృష్టం, వాడికి అంత దెబ్బ అక్కర్లేదేమో బహుశా, కానీ రావణాసురుడు అనుకుని కొట్టేశాడేమో దెబ్బ. కొట్టేసేసరికి పాపం వాడి తల మీద ఆ అరిచేతి దెబ్బ తగలగానే నవరంధ్రాల్లోంచి నెత్తురు వరదలా కారిపోయి వాడు అక్కడ పడిపోయి మరణించాడు. తర్వాత వాడు ఉన్నటువంటి ఆ గుహా ప్రాంతాన్నంతటినీ వెతికారు. ఎక్కడా ఎంత వెతికినా సీతమ్మ జాడ కనపడలేదు. ఆ దగ్గరలో ఉన్నటువంటి వనాన్ని, అరణ్యాల్ని అన్నింటినీ వెతికేశారు. ఎక్కడా సీతమ్మ తల్లి జాడ కనపడలేదు. సరికదా, వెతికిన కొద్దీ వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకలి పెరిగిపోయింది, దాహం పెరిగిపోయింది. ఎక్కడా నీరు కనపట్టలేదు. ఎక్కడా తిందామంటే కాస్త పళ్ళో కాయలో 4 మూలాలో దొరకట్లేదు. దానికన్నా దారుణమైంది, తాగుదామంటే గుక్కెడు నీళ్లు దొరకలేదు. దాహంతో ఆకలితో విశేషమైనటువంటి బాధ పొందుతున్నారు. అరణ్యాల్లో ఉండే వాళ్ళకి కొన్ని గమ్మత్తైనటువంటి లక్షణాలు ఉంటాయి.
మనకంటే వాటి గురించినటువంటి ఆలోచన మనకు ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా ఏ ఘాట్ రోడ్లో అన్నా వెళ్ళినా ఏదో అలా కిటికీలోంచి చూసుకుంటూ అబ్బా చెట్లు బాగున్నాయి, పుట్టలు బాగున్నాయి అంటూ వెళ్ళిపోతాం. కానీ నిజంగా అసలు అలా అరణ్యాల్లో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద చెట్ల కింద జీవితాలు గడుపుకునేటటువంటి వాళ్ళ స్వరూపాలు చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళ జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుచేత నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు మరోలా అనుకోకండి ఇలా చెప్పానని. నా చిన్నతనంలో గేదెలు కాసుకుంటూ మామిడి తోటలోకి వెళ్ళేవారు. వెళ్ళి ఆ మామిడి తోటకి చుట్టూ తాటి చెట్లు ఉండేవి. ఆ తాటి చెట్ల నుంచి తాటి పళ్ళు కోసి వాళ్ళు అక్కడ దొరికినటువంటి పుల్లలు మొదలైన వాటి మీద కాల్చేవారు. దాన్ని ఎంత సువాసన వచ్చేదో. అందులోంచి ఆ తాటి పేషలం పీకుని తింటూ ఉండేవారు. తింటుంటే ఈ గేదెలు ఎక్కి వస్తుండేవారు. మీరు ఏం చేస్తారంటే, మేము ఇలా ఈ గేదెల మీద ఎక్కి ఎడతాం, తోటలోకి ఎడతాం, చాలా బాగుంటుంది, తాటి పళ్ళు కాల్చుకుంటాం, తింటామని చెప్పేవారు. చెప్తే నిజంగా అలా మనం కూడా గేదె మీద ఎక్కి పెడితే ఎంత బాగుంటుందో అని ఒక కోరిక ఉండేది. ఉంటే ఇంట్లో ఎప్పుడైనా అలా నేను పెడతాను తోటకి గేదె మీద అంటే కాళ్ళు విరిచేస్తాననేవారు. అందుకని ఎప్పుడు ఒకసారి ఏదో మా అమ్మగారు చూడకుండా మొత్తం మీద ఒకసారి ఒకటి గేదె ఎక్కించమంటే వాడు ఎక్కించాడు. ఎక్కిస్తే ఆ గేదె ఒక తోటకి తీసుకెళ్లిపోయింది. వెళ్ళిపోయాం. తీరా వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఒక పెద్ద బావి, ఆ రోజుల్లో 4,500 ఎకరాలకి నీటిని సరఫరా చేసేవి ఆ బావులు మోటార్తోటి. వీళ్ళందరికీ ఈత వచ్చి ఆ పిల్లలు పరిగెత్తుకొచ్చి ఆ నూతిలో దూకేసి ఇటువైపు నుంచి అటువైపుకి ఈత కొట్టుకుని వెళ్ళి ఆ బోరింగ్ గొట్టం పట్టుకుని పైకి ఎక్కేస్తున్నారు నుయ్యి. అది చూసి ఈడ ఆ మాత్రం మనం ఇటు నుంచి వెళ్ళలేమా అనిపించింది నాకు. అనిపించి నేను చొక్కా విప్పేసి నిక్కరతోటి గభాలను దూకేశాను. దూకడం వరకు తెలుసు, కానీ అటువైపుకి ఈత కొట్టడం తెలియదు. అదేంది అందరిలా ఇలా అంటే వెళ్ళిపోతాం అనుకున్నాం. వెళ్ళిపోతామా, మునిగిపోయిన తర్వాత ఊపిరి అంతా అయిపోయినటువంటి సందర్భంలో ఈశ్వరుడు వీడు ఇంకా బతకవలసిన వాడు అనుకున్నాడో ఏమో, నా ఎందుకు దయ చూపించాడో ఏదో మొత్తం మీద ఎలా చేరానో తెలియదు. కానీ ఆ మోటార్ కొట్టం దగ్గరికి చేరాను. చేరి మొత్తం మీద పైకి ఇంటికి వచ్చేసాక 104 జ్వరం వచ్చింది. ఆ నూతిలో పడిపోయిందే ఉండిపోయింది మనసులో. సరే, అందుచేత ఆ అరణ్యంలో జీవితం అంటే అదో గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏది కావలసి ఉంటే అప్పుడు దానికి అనుగుణమైనటువంటి సంకేతముల చేత పట్టుకుంటారు. నేను ఇందుకు ఈ అనుభవం గురించి ప్రస్తావన చేశాను అంటే, ఎందుకో యాదృచ్ఛికంగా జ్ఞాపకానికి వచ్చి ఇవ్వాల అంటే, వాళ్ళ జీవితాలు చాలా తేలిగ్గా కనపడతాయి చూడ్డానికి. కానీ అరణ్యంలో జీవించడం అంటే గుక్కెడు మంచినీళ్ళు కావాలంటే మనలా గబుక్కుని వెళ్ళి వాటర్ ఫిల్టర్లో ఇలా నొక్కుకోవడానికి ఉండదు కదా. ఆ నీరు ఎక్కడుందో కనిపెట్టాలి. ఎంత అందంగా జాడ కనిపెడతారో చూడండి. మనతో పాటుగా దాహం కలిగినటువంటివే జంతువులు కూడా ఉంటాయి. మనకి జంతువుకి, మనకి పక్షికి ఒక తేడా ఉంటుంది. సాధారణంగా పక్షుల్లో కొన్ని పక్షులకు ఒక లక్షణం ఉంటుంది. అవి నీళ్లు తాగేసి వదిలిపెట్టవు. నీళ్లు తాగిన తర్వాత సేద తీరాలంటే దొరక్క నీళ్లు దొరికాయి అనుకోండి, కడుపు నిండా నీళ్లు తాగేసి ఓసారి అందులో స్నానం కూడా చేసేస్తాయి. అందులో స్నానం కూడా చేసేసి ఆ ఒళ్ళంతా తడిపేసుకుని టపా రెక్కలు కొట్టుకుని సంతోషంగా కాసేపు చెట్టు మీద కూర్చుని, వాటికి ఏమి ఆనందం కలుగుతుందో మనలాగే వాటికి తడి ఒంటి మీద దురద పెడుతుందో మరి ఆ రెక్క ఎక్కువసారి ముక్కుతో ఇటు పొడుచుకుని అప్పుడు మళ్ళీ ఎగిరి వెళ్ళిపోతుంటాయి. అలా తడి రెక్కలతో కూడిన పక్షులు ఎక్కడి నుంచన్నా బయటికి వస్తున్నాయా అని చూస్తున్నారు వీళ్ళు. ఎందుకని? దాహం వేస్తోంది. అందుచేత ఎక్కడైనా పక్షుల యొక్క రెక్కలు తడితో వస్తూ టపటపా కొట్టుకుంటుంటే ఆ పక్షులు ఎట్నుంచి వస్తున్నాయో చూడాలి ఇప్పుడు. అందుకని వానరులందరూ గమనిస్తున్నారట. గమనిస్తుంటే ఒక బిలం ఒకటి కనపడింది. ఆ బిలంలోంచి పక్షులన్నీ వచ్చేస్తున్నాయి తడి రెక్కలతోటి. వాటి వెనక కొన్ని జంతువులు కూడా తడి శరీరాలతో బయటికి వస్తున్నాయి. అంటే ఈ బిలంలోకి వెడితే ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి అనుకున్నారు. దుర్గం వృక్ష బిలం నామ దానవేనాభిరక్షితం క్షుత్పి పాసాపరీతాస్తు శ్రాంతాశ్చ సలిలార్థిన అవకీర్ణం లతా వృక్షై దదుషుస్తే మహాబిలం. విశేషమైనటువంటి దాహంతో, విశేషమైన ఆకలితోటి బాధపడుతున్నారు కనుక మనకి ఈ విషయం ఒక విషయాన్ని జ్ఞాపకాన్ని చేస్తుంది. కడుపు నిండుగా ఉందనుకోండి, దాహం తీరి ఉందనుకోండి, కావాలని ప్రమాదంలోకి ఎవ్వడూ వెళ్ళడు. నాలుక పిడచకట్టుకుపోతోంది అనుకోండి, ఆకలి కడుపు మండిపోతోంది అనుకోండి, అటువంటప్పుడు ప్రాణాన్నైనా సరే పణంగా పెట్టేసి అక్కడ ఒక్క గుక్కెడు నీళ్లు దొరుకుతున్నాయంటే ఎలాగో అలా వెళ్ళి ఆ గుక్కెడు నీళ్లు తెచ్చుకు తాగేసి ముందు ప్రాణాలు నిలబెట్టేసుకుంటాడు. పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ఉండే గొప్పతనంలో అదొకటి. ఇందులో కూడా పృథివీ ఆపస్తేజోవాయురాకాశములున్నా ఇందులో పృథివీకి లోపం వస్తే కొంతసేపు బతుకుతుంది. ఓ ఎముక విరిగిపోయింది అనుకోండి, ఇబ్బంది ఉండదు, బతుకుతుంది. కానీ నీరు తగ్గిపోయింది అనుకోండి, ప్రమాదానికి వెళ్ళిపోతుంది. వాయువు తగ్గిపోయింది అనుకోండి, ఇంకా ప్రమాదానికి వెళ్ళిపోతుంది, ఊపిరి అందకపోతే. అందుచేత ఆకలి దాహము ఈ రెండిటికి ఎవరు తట్టుకోలేరు. అందుకని ఈ బిలంలోకి మనం ప్రవేశించచ్చా ప్రవేశించకూడదా
వాళ్ళు దాని గురించి ఆలోచన మర్చిపోయారు. ఎలాగో అలా ముందు ఆకలి తీరాలి, దాహం తీరాలి, అందుకని చెప్పి మనం ఈ బిలంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అనుకుని గడ్డితోటి లతలతోటి కప్పబడి ఉన్నటువంటి ఆ బిలరంధ్రంలోకి మెల్లిగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రవేశించారు. ప్రవేశిస్తే గాఢాంధకారం. ఆ లోపల నుంచి సింహాలు వస్తున్నాయి, పెద్ద పులులు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి. వాటిని చూస్తున్నారు. కానీ చూస్తున్నా వాళ్ళకేం భయం లేదు. ఒక్కొక్కడిది 1000 ఏనుగుల బలం. అందుకని ఒక సింహం అంటే తోకట్టుకుని ఎగరది పోతలు పారేస్తారు వాళ్ళు. అందుకని సింహాలకి వాళ్ళు భయపడలేదు. కానీ వెళ్ళడానికి కన్ను పొడుచుకున్న దారి కనపట్టలేదు, అంతటి గాఢాంధకారం. అయితే గమ్మత్తు ఏంటంటే మహర్షిలో, వాల్మీకి మహర్షిలో ఒక గొప్పతనం. మనం అటువంటి గాఢాంధకారమైన ప్రాంతంలోకి వెళ్ళగానే ఒక 10 మందిని కలిసి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఎవరి మానాన వాళ్ళని సరే పదండి బయలుదేరదాం అనం. తప్పిపోతామేమో ఈ చీకట్లోనని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోండి అంటాం. పట్టుకుని ఒక హారం కింద ఏర్పడి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని బయలుదేరుతాం. ఎందుకని 10 మంది చేరుతారని. ఎవరైనా ఒకడు చెయ్యి వదిలిపెట్టేస్తే ఒరే బలానా వాడు చెయ్యి వదిలిచాడు రో ఆగంటాం. అందుకని వానరులందరూ కూడా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారట. పట్టుకుని ఆ చీకట్లో ఆ బిలంలో ప్రయాణం చేస్తూ లోపలికి బయలుదేరారు. బయలుదేరి లోపలికి వెళ్ళారు. తీరా లోపలికి వెళ్ళిన తరువాత చూస్తే ఆశ్చర్యపోయారు. అక్కడ లేనటువంటి వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు. చెట్ల నిండా ఎక్కడ చూసినా కాయలు, పళ్ళు, పుష్పాలతో పరమ శోభితమైనటువంటి స్థితిలో ఉంది. పెద్ద పెద్ద తేనెపట్లు. ఆ తేనెపట్ల నుంచి తేనె కిందకి జారిపోతోంది. అంతకన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, జాతరూపమయై మచ్చైః మహద్భిశ్చాధ పంకజైః నళినీస్తత్ర దదృశు ప్రసన్న సలిలావృత కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయ గవాక్షాణి ముక్తా జాలావృతాని చ హైమరాజత భౌమాని వైఢూర్యమణిమంతి చ దదృశుస్తత్ర హరయో గృహా ముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రమాణ మణిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన చిత్రాణి శయనాన్ న్యాసనాని చ మహార్హాణి చ యానాని దదృశుస్తే సమంతతః అగరూణాంచ దివ్యానాం చందనానాంచ సంచయాన్ శుచీన్యభ్య వరాహ్యాని మూలాని చ ఫలాని చ మహార్హాణి చ పాకాని మధూని రసవంతి చ దివ్యానాం అంబరాణాంచ మహార్హాణాంచ సంచయాన్ కంబళానాంచ చిత్రాణాం అంజినానాంచ అజినానాంచ సంచయాన్ తత్ర తత్ర విచిన్వంతో బిలే తస్మిన్ మహాబలాః దదృశుర్వానరాః శూరాః స్త్రియం కాంచిదదూరతః. ఆ లోపలికి వెళ్లి చూస్తే ఎంత చిత్రమైనటువంటి విశేషాలన్నీ కనపడతాయి అంటే వాళ్ళకి ఆ లోపల ఎక్కడ చూసినా జాతరూపమయై మచ్చైః మహద్భిశ్చాధ పంకజైః. ఆ సరోవరాల్లో బంగారముతో చేయబడినటువంటి తామర పువ్వులు వికసించి ఉన్నాయి. వాటికి బంగారముతో కూడినటువంటి కింజిల్కములు ఉన్నాయి. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ఒక బంగారు తామర పువ్వు సరస్సులో ఉండడం గొప్ప విషయం కాదు. ఏదో బంగారు తామర పువ్వు ఎవరో తమ మాయాశక్తి చేత అక్కడ బంగారు తామర పువ్వుని సృష్టించి ఉండొచ్చు, అది కాదు. ఆ సరస్సులో బంగారు తామర పువ్వు ఉంటే బంగారు తామర పువ్వులోంచి పడినటువంటి పుప్పొడి చేత ఆ నీరు మంచి సువాసనతో ఉండడం, తీయటి రుచితో ఉండడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుచేత అంటే మీరు ఓ బంగారంతో పువ్వు చేయించుకున్నారనుకోండి, బంగారం పువ్వు చేయించుకుని బంగారం పువ్వు పట్టుకొచ్చి ముక్కు దగ్గర పెట్టుకుంటే అది బంగారం పువ్వు కాబట్టి మామూలు పువ్వు కన్నా జాగ్రత్తగా చూసుకుంటారేమో, కానీ బంగారం పువ్వుకి వాసన రమ్మంటే రాదుగా, అది లోహం, అందులోంచి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కానీ ఒక 2 రూపాయలు పెట్టి మల్లెపూలు కొనుక్కున్నారనుకోండి, ఒక మల్లెపువ్వు పట్టుకొచ్చి ముక్కు దగ్గర పెట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన వేరు. బంగారు తామర పువ్వులలో బంగారు కింజిల్కములుంటే అందులోంచి పుడినటువంటి పుప్పుడి చేత నీటికి తీయటి రుచి, మంచి సుగంధము అబ్బేయటే. విచిత్రం ఏమిటంటే అంతస్తులతో కూడినటువంటి మేడలు ఉన్నాయిట. కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా బంగారంతో కట్టారు, సెకండ్ ఫ్లోర్ అంతా వెండితో కట్టారు, థర్డ్ ఫ్లోర్ అంతా బంగారంతో కట్టారు. అలా ఒక అపార్ట్మెంట్ ని మీరు మనస్సుతో ఊహించండి. సూర్యుడి యొక్క కిరణాలు పడుతుంటే మొదటంతస్తు బంగారం, 2వ అంతస్తు వెండి, 3వ అంతస్తు బంగారం, 4వ అంతస్తు వెండి అలా ఉందనుకోండి. పసుపు తెలుపు అలా ఉండి దాని మీద కిరణములు పడుతుంటే అందులోంచి ఎర్రటి కాంతులు వస్తుంటే వైఢూర్య మణి మాణిక్యముల చేత తాపడము చేయబడినటువంటి గోడలుంటే ముత్యాలతో నిర్మింపబడినటువంటి పరదాలు కలిగినటువంటి కిటికీలుంటే మనం కిటికీలకి కర్టెన్స్ అని చెప్పి కట్టుకుంటాం కదా,
ఆ కట్టబడినటువంటి పరదాలు ముత్యాలతో చేయబడినటువంటి దారాలతో గుచ్చి చేసి ఆ కిటికీలకి వైఢూర్యాల్ని తాపడం చేశారనుకోండి, ఈ కంటితో చూడగానే ఎవరైనా అలా ఉండిపోరా, అంత చిత్రంగా ఉన్నాయిట. పెద్ద పెద్ద చెట్లు, చెట్ల నిండా పువ్వులు, చెట్ల నిండా కాయలు, చెట్ల నిండా తేనెపట్లు, దాని నుంచి పడుతున్నటువంటి తేనె, దానికి తోడుగా ఎక్కడ చూసినా బంగారు శయనాలు, బంగారు ఆసనాలు, అన్నిటికీ కూడా మణులు మాణిక్యములు పొదగబడి ఉన్నాయి. ఈ పరిస్థితిని అంతటినీ చూశారు వానరులు, ఆశ్చర్యపోతున్నారు. ముందక్కడ ఉంది కాబట్టి కాస్త గుక్కె నీళ్లు తాగారు, ప్రాణములను నిలబెట్టుకున్నారు. అసలు ఇంత విచిత్రంగా ఉంది కదా, ఇక్కడ ఒక్క మనిషి కనపడదేమిటి, ఒక్క ప్రాణి కనపడదేమిటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదంతా చూస్తుండగా తత్ర తత్ర విచిన్వంతో బిలేతస్మిన్ మహాబలాహ దదృశుర్ వానరాశూరాహ స్త్రియం కాంచి దదూరత. కొద్ది దూరంలోనే వాళ్ళకి ఆ బిలంలో ఒక స్త్రీ కనపడింది. ఆవిడ్ని చూసేసరికి తాంచతే దదృశస్తత్ర చీర కృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజస. ఆ తల్లి కృష్ణాజినాన్ని కట్టుకుంది, నారచీర కట్టుకుంది, మెరిసిపోతోంది, తపోశక్తితో ఉందావిడ. అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, అమ్మా ఈ వనం చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా, ఆ వింధ్య పర్వతం నుంచి చూస్తే మాకు చిన్న బిలంలా కనపడింది, మేమేమో ఈ బిలంలో ప్రవేశించాం. అమ్మా అసలు ఈ గుహంతా ఎవరిది, ఈ వనం ఎవరిది, మేడలెవరివి, ఈ ప్రాంతం అంతా ఏమిటి, మాకు చాలా చిత్రంగా ఉందమ్మా అన్నారు. అంటే ఆవిడంది, మయోనామ మహాతేజ మాయావీ దానవర్షభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం పురా దానవ ముఖ్యానాం విశ్వకర్మా బభూవః ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. పూర్వం దానవరాజు దగ్గర శిల్పి ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు మయుడు. ఆ మయుడు విశేషమైనటువంటి మాయలు కలిగినటువంటి వాడు, గొప్ప మాయలతో కూడినటువంటి శక్తులు ఉన్నవాడు. ఆయన బంగారంతో ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ స్థితిని ఈ ప్రాంతానికి కల్పించి ఇన్ని భవనాల్ని నిర్మాణం చేశాడు. శతువర్ష సహస్రాణి తపస్తస్యా మహావనే పితామహాద్వరం లేభే సర్వమౌష నసంధనం. ఆయన అక్కడ వర్ష సహస్రాణి 1000 సంవత్సరములు ఆ అరణ్యంలో కూర్చుని మయుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందాడు. ప్రీతి చెంది ఆయనకి విశేషమైనటువంటి వరాలనిచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల వారికి సంబంధించినటువంటి ఐశ్వర్యం అంతా, వారి యొక్క ధనమంతా తీసుకొచ్చి ఈ మయుడికి ఇచ్చారు. అందుచేత ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరాలున్నాయి, ఒక పక్క శుక్రాచార్యుల వారి యొక్క ధనమంతా ఆయనకే సంక్రమించింది. దాని చేత ఆయన చాలా ఆనందాన్ని పొందాడు. ఒక పక్క తపశ్శక్తి ఉంది, ఒక పక్క ఐశ్వర్యం ఉంది. ఇప్పుడు దృష్టి ఎటువైపుకు మళ్ళింది, ఒక అప్సర స్త్రీ మీదకి వెళ్ళింది. తమప్సరసి హేమాయాం సక్తం దానవ పుంగవం విక్రమైవా శనిం గృహ్య జఘానేశ పురంధరః. ఎప్పుడైతే ఒక అప్సరస అయినటువంటి హేమ అనబడేటటువంటి ఒక స్త్రీ యందు ఈయన మనస్సు లగ్నమైందో, ఆ అప్సరసలందరూ దేవేంద్రుని యొక్క సభలో ఉంటారు కాబట్టి దేవేంద్రుడికి కించెత్ ఆగ్రహం కలిగింది దీని మీద. ఈయన ఒక అప్సర స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని వెంటనే తన వజ్రాయుధంతో ఈ మయుణ్ణి సంహరించాడు. ఆ కారణం చేత అప్పటి నుంచి ఈ కట్టబడినటువంటి ఇన్ని సౌధాలకి, ఈ వనానికి, ఇంత గొప్ప ఈ ప్రాంతానికి అధినాథుడన్నవాడు లేకుండా పోయాడు. అటువంటి సమయంలో ఇదంచ బ్రహ్మణాదత్తం హేమాయై కాయముత్తమం శాశ్వతా కామభోగాశ్చ గృహం చేదం హిరణ్మయం. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక నిర్ణయం చేశాడు. ఆయన మయుడు హేమ అనబడేటటువంటి అప్సరసయందు మనస్సుంచుకున్నాడు కనుక ఈ వైభవం అంతా, ఈ ఉన్నటువంటి ఈ గుహలో ఉన్నటువంటి సమస్తమైన ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుంది అని ఆయన తీర్పు చెప్పాడు. అందుచేత ఈ ఐశ్వర్యం అంతా హేమ అన్న అప్సరసకి వెళ్ళిపోయింది. దుహితా మేరు సావర్ణే అహం తస్యా స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వనరోత్తమ. ఆ హేమ ఆవిడికి చెందినటువంటి ఈ ఐశ్వర్యాన్నంతటినీ కాపలాగా ఉండడం కోసం, దీన్ని చూస్తుండడం కోసం నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ అని చెప్పింది ఆవిడ. మేరుసావర్ణి అంటే ఎంత గొప్పవాడో నిన్న 4 దిక్కులకి అన్వేషణానికి వానరుల్ని పంపించేటప్పుడు సుగ్రీవుడు చెప్పినప్పుడు మీరు విన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎంతటి గొప్పవాడో మేరుసావర్ణి అంత గొప్పవాడు. ఒకవేళ మేరుసావర్ణి దర్శనం మీకు ఎక్కడైనా అయితే సీతమ్మ ఎక్కడుందో మీరు కనుక్కోండి, నమస్కారం చెయ్యండి అని చెప్పాడు సుగ్రీవుడు. అటువంటి మేరుసావర్ణి యొక్క కుమార్తె స్వయంప్రభ. ఆ స్వయంప్రభ స్నేహం చేత
ఆ హేమకి సంబంధించినటువంటి ఈ ఐశ్వర్యాన్నంతటినీ ఆవిడ కాపలా కాస్తోంది. మమ ప్రియసఖీ హేమ నృత్త గీత విశారద తయాదత్తవరాచాస్మి రక్షామి భవనోత్తమం. అందుచేత నాకు చాలా స్నేహితురాలైనటువంటి ఆ హేమ నృత్యమునందు సంగీతమునందు చాలా ప్రావీణ్యము కలిగినటువంటి స్త్రీ. ఆవిడ నన్ను పిలిచి నాకు చెందినటువంటి ఈ ఐశ్వర్యాన్ని, నాకు చెందినటువంటి ఈ బిలాన్ని కాపాడుతూ ఉండవలసింది అని ఆజ్ఞాపించింది. స్నేహమునందున్న అనురక్తి చేత నేను ఈ బిలాన్ని కాపాడుతూ ఉంటాను. సరే, ఇక్కడికి సంబంధించిన విషయాన్నంతటినీ మీకు చెప్పాను. మీరు వచ్చారు కనుక మీ ముఖాలు చూస్తే చాలా నల్లబడిపోయి మీరు బడలి ఉన్నారు కనుక మీరు మొట్టమొదట మీకు కావలసినటువంటి కందమూలములను ఫలములను ఆరగించండి. కడుపు నిండా నీళ్లు తాగండి, కావలసినంత తేనె తాగండి, విశ్రమించండి. విశ్రమించిన తరువాత అప్పుడు మీరెవరో, ఎందుకు వచ్చారో, ఎందుకు ఈ బిలంలో ప్రవేశించారో నాకు చెప్పవలసింది అంది. అన్న తర్వాత ఈ వానరులందరూ కడుపు నిండా కావలసిన పదార్థాలు తిన్నారు, నీళ్లు తాగారు, విశ్రమించారు. అప్పుడు స్వయం ప్రభతో మాట్లాడుతూ హనుమ చెప్పడం ప్రారంభం చేశారు. అమ్మా రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమ రామో దశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా తస్య భార్యా జనస్థాన రావణేన కృతాబలాత్. రామచంద్రమూర్తి కోసల దేశాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు తన భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అరణ్యవాసానికి వచ్చారు. కానీ ఆయన భార్య అయిన సీతమ్మని రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించాడు. ఆ అపహరించినటువంటి కారణం చేత సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ వాళ్ళు కిష్కింధకి చేరుకున్నారు. అక్కడ సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నారు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఒక్క బాణంతో వారిని సంహరించారు. తదనంతరం సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం 4 దిక్కులకి వానరములను పంపించాడు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసం దక్షిణ దిక్కుకు యువరాజు అయినటువంటి అంగదుని యొక్క నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఉన్నటువంటి వారిలో నేను కూడా ఒకడను. అమ్మా నా పేరు హనుమ అంటారు. తల్లి మేమిక్కడ వెతుకుతూ వచ్చాం, వింధ్య పర్వతంలో ఉన్నటువంటి గుహలన్నింటినీ కూడా వెతికాం, మాకు సీతమ్మ తల్లి దర్శనం కాలేదు. అందుకని మేము విశేషమైన దాహార్తిని పొందాం, ఆకలి వేసింది, మాకెక్కడా ఆహారం దొరకలేదు, నీళ్లు దొరకలేదు. అటువంటి సమయంలో తడిరెక్కలతో కూడుకుని ఒంటి మీద పువ్వుల మీద ఉండేటటువంటి పుప్పుడి పడినటువంటి రెక్కలతో పక్షులు బయటికి ఎగిరి వస్తుండగా చూశాం. ఇక్కడ నీళ్లు దొరుకుతాయనే ఆశతో మేము ఈ బిలంలో ప్రవేశించాం. అందుకనమ్మా మేము సీతమ్మని అన్వేషించాలి. సీతమ్మ తల్లి జాడను ఏమైనా చెప్పగలవా అమ్మా, మేము ఈ బిలంలోంచి బయటికి ఎలా వెళ్ళాలి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆవిడ చల్లగా చెప్పింది, ఒరే నాయనా ఏవముక్త హనుమత తాపసీ వాక్యమబ్రవీత్ జీవితా దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితం. ఈ బిలంలోకి మృగములు తప్ప మిగిలినటువంటి నరవానరములు ఇటువంటివి ఏవైనా లోపలికి ప్రవేశిస్తే ఇంకా మళ్ళీ ఆ శరీరంతో ప్రాణాలతో బయటికి వెళ్ళడం కుదరదు. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోవడమో, లేకపోతే ఇంకిక్కడి నుంచి బయటికి వెళ్ళలేక బయటికి వెళదామని ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోగొట్టుకోవడమో జరుగుతుంది. అందుకని మీరు వెళ్ళడం కుదరదు, మీరు ఇంకిక్కడ ఈ గుహలో ఉండవలసింది. కానీ మీకు నేను ఒక్క ఉపకారం చేసి పెడతాను. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది పాపం, సీతమ్మ తల్లి అన్వేషణం కోసమని చెప్పి వచ్చారు కదా. రామకథకున్న గొప్పతనాన్ని మీరు గమనించాలి. రామకథ మీ అందరికీ తెలుసున్నదేనా, 1కి 10 మాటలు హనుమ చెప్తే మళ్ళీ ఆ వాక్యాలని ఎందుకు అంటామో తెలుసా? రామకథకి ఒక గొప్పతనం ఉంది మీకు. అందుకే రామకథకి మృత సంజీవని అని పేరు. ఎప్పుడైనా మరణము తప్ప వేరొక మార్గము లేని స్థితిలో తెలిసి కాని తెలియక కాని రామకథ నోటి వెంట నుంచి బయటికి వచ్చింది అనుకోండి, వెంటనే మార్గం చూపించేస్తుంది. పైగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ మాట్లాడారు అంటే సాధారణంగా అది చచ్చిపోయేటటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఇంకా చనిపోవడం తప్ప మార్గం లేదో అప్పుడు హనుమ మాట్లాడతారు. సాధారణంగా హనుమ మాట్లాడితే అందులో రామకథ ఉంటుంది, సాధారణంగా హనుమ మాట్లాడితే అందులో ధర్మం ఉంటుంది. అందుచేత హనుమ మాట్లాడారో నోరు విప్పి మళ్ళీ ప్రాణం పెట్టబడుతుంది. ఇది మీరు ఎక్కడి నుంచి గమనిస్తున్నారు ఈ విషయాన్ని? మీరు కిష్కింధాకాండంలో ప్రవేశించారు స్వామి హనుమ. ఎప్పుడు ప్రవేశించారు? ప్రాణభయంతో సుగ్రీవుడు పరుగులు తీస్తున్నప్పుడు హనుమ ప్రవేశించారు. ప్రవేశించి రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి తన యొక్క వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. అక్కడ సుగ్రీవుడి యొక్క ప్రాణభయం తగ్గింది. మళ్ళీ కాలాతిక్రమణం చేత ప్రాణభయానికి తనకి తెలియకుండానే లోనైపోతున్నాడు సుగ్రీవుడు. మళ్ళీ హనుమ వచ్చి సుగ్రీవుడికి సలహా చెప్పారు, ప్రాణభయంలోంచి బయటపడ్డాడు. మళ్ళీ ఈ స్వయంప్రభ బిలంలోకి వెళ్ళిపోయారు.
అక్కడ మళ్ళీ బయటికి రావడం తెలియక ప్రాణం వదిలిపెట్టాలి. అక్కడ మళ్ళీ హనుమ మాట్లాడారు. మాట్లాడితే స్వయం ప్రభ కటాక్షించింది. మీరు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ ఉండండి, జాగ్రత్త పడుతూ ఉండండి. హనుమ ఎక్కడెక్కడ మాట్లాడితే ఎవరెవరు బతికారో లెక్క పెట్టుకోండి. అందుకే హనుమ గురించి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. ఆయన గొప్పతనం మనకి వేదంలో ఒక మంత్రం ఉంది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి బ్రహ్మ వదిష్యామి అని, తన్మామవతు తద్వక్తారమవతు అవతు వక్తారం అని. అంటే వాయువుని పరబ్రహ్మంగా చెప్తారు. ఆ పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడేటటువంటి వాయువు యొక్క కుమారుడే స్వామి హనుమ. తండ్రికి కొడుక్కి భేదం చెప్పరు శాస్త్రంలో. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క తేజస్సు కొడుకుగా బయట ప్రవర్తిస్తుంది. అందుకే కుమారుడు తండ్రి యొక్క జీవితం పరిసమాప్తం కాలేదు అనడానికి గుర్తు. కొడుకు రూపంలో తండ్రి తిరుగుతూ ఉంటాడు. అందుచేత అటువంటి కుమారుడు కనుక వాయుదేవునికి ప్రతిరూపంగా ఉంటాడు. మనం బ్రతికున్నాము అని ఏం గుర్తు? మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటేనో, జేబులో పర్సు ఉంటేనో, లేకపోతే చెక్ బుక్ ఉంటేనో బతికున్నాడు అనరు. ఏదుంటే బతికున్నాడంటారు? ఊపిరి ఉంటే బతికున్నాడంటారు. ఎంత డాక్టర్ గారైనా ఆయన కూడా వస్తే ఏం చేస్తారు? ఓసారి స్టెత్ పెట్టి చూస్తారు. చూసి అసలు లోపలికి ఏమైనా వెళ్ళి బయటకు వస్తుంటే ఊపిరి ఎక్కించండి, అంబులెన్స్ ప్రయత్నం చేద్దామంటారు. ఆయన వచ్చేసరికి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఆయన మాత్రం ఏం చేస్తారు? ఐఎమ్ సారీ అంటారు. కాబట్టి ఆ వాయువు ఎక్కడుంటుందో అక్కడ ప్రాణం ఉంటుంది. ఆ వాయుపుత్రుడే హనుమ. అందుకే హనుమ గురించి ఎక్కడైనా చెప్పబడినా, హనుమ నోటి వెంట వచ్చినటువంటి మాట చెప్పబడ్డా అక్కడ బ్రతకడమే తప్ప చనిపోవడం అన్నది ఉండదు. అంటే ఎటువంటి సమస్య విడిపోతుంది. అందుకే రామకథకి పెద్దపీట వేస్తూ మాట్లాడుతుంటారు స్వామి హనుమ. ఇలా మాట్లాడారు. గమ్మత్తు చూడండి. ఏ ప్రాణులు బయటికి వెళ్ళడం కుదరదయా ఇక్కడి నుంచి ఏంది స్వయం ప్రభ. అటువంటి తల్లి వెంటనే ఎంది వాళ్ళని చూసి, అంటే ఆ రామకథ చెప్పేటప్పటికి దారి దొరుకుతుంది ఎవరికైనా సరే. అదే రామకథకున్న గొప్పతనం. తపస సుప్రభావేన నియమోపర్జితేన చ సర్వనేవ బిలా తస్మాత్ తారయిష్యామి వానరాన్. మిమ్మల్ని చూస్తే జాలేస్తోందయా, సీతాన్వేషణంకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయారు. మిమ్మల్ని అందరినీ నా తపశ్శక్తి చేత, నేను పాటించినటువంటి నియమముల చేత కలిగినటువంటి శక్తి చేత మిమ్మల్ని ఈ బిలంలోంచి బయటికి పంపిస్తాను. తపశ్శక్తితో బయటికి పంపించడము అంటే తనకి శరీరములో ఉండేటటువంటి శక్తితో పంపించడం కాదు, మనస్సుకి సంబంధించిన ఊహతో అవతల వారికి ఏదో ఒక రకంగా మార్గం చెప్పడం కాదు. తపశ్శక్తితో పంపించడం అంటే ఎలా ఉండాలి? ఇక్కడే బిలంలో ఉండాలి. తాను బయటికి ఎలా వెళ్ళాడో వెళ్ళిన వాడికి తెలియకూడదు, పంపిన వాడికి మాత్రమే తెలియాలి. అదే కదా గమ్మత్తు. తెలియకూడదంటే ఏమవ్వాలి? తన కదలిక తనకి తెలియకూడదు కాబట్టి తన కళ్ళు తాను మూసుకోవాలి. అందుకని ఆవిడ అంది చూడండి, ఒక్కొక్క తపస్వి అంటే ఎలా ఉంటారో చూడండి. ఆవిడ మీరుసావర్ని కుమార్తె. ఫలానా వారి పిల్లలమని చెప్పుకోగానే సరిపోదు, ఫలానా వారి పేరు నిలబట్టేటట్టు నీకు బ్రతకడం వచ్చా? మీరుసావర్ని గురించి చెప్తే నిన్నటి రోజున సుగ్రీవుడు అలా మాట్లాడాడు. ఇవాళ మీరుసావర్ని యొక్క కుమార్తె దర్శనమిచ్చింది. ఎంతమందిని పంపిస్తోంది ఆవిడ తపశ్శక్తితో? కొన్ని లక్షల వానరములను బయటికి పంపిస్తోంది. ఎందుకు పంపిస్తోంది? తన తపశ్శక్తి పోదా? పోయినా సరే వాళ్ళు వెడుతున్నది ఒక ఉత్కృష్టమైన కార్యం. రాముడి మాట చెప్పేసరికి తిర్యక్కులతో సహా పక్షులు, జంతువులు, మనుష్యులు, చెట్లు, సమస్త భూతములు తల వంచేసి మార్గం ఇచ్చేస్తాయి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, ఇంట్లో కష్టం వచ్చింది ఏం చేస్తావు? రామాయణం పూర్వం పూర్తిగా వినేవారు. ఇప్పుడు రామాయణం పూర్తిగా వినడం కష్టమైపోతున్న రోజులైపోతున్నాయి కనుక యథార్థములకు కష్టం. అది రామకథ కూర్చుని చెప్పుకోవడానికి పెద్ద శ్లోకాలే రావాలా? వచనం చెప్పుకున్నా చాలు. కానీ 1కి 10 మాటలు రామ కథ తిరుగుతుంది కాబట్టి కనీసం సుందరకాండ విను. ఆ రామ కథ వింటే ఏమవుతుంది? సుందరకాండ విన్నావా? అందులో ఎక్కడికక్కడ ప్రతిసారి రామనామం వస్తుంది, రామకథ వస్తుంటుంది. అలా రావడం వల్ల ఏమవుతుంది? సుందరకాండ వినడం వల్ల నిన్ను తరువుకొస్తున్నటువంటి ప్రమాదం పక్కకి తప్పుకుంటుంది. అది రామకథకున్న బలం. ఎటువంటి వాడికి అభయం ఇచ్చేస్తుంది, రక్షించేస్తుంది. అందుకే నాకు తెలిసి పెద్దలైన వారు కూడా ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, వారి దగ్గర నేను విన్నదే, నా అంతట నేను గ్రహించినది కాదు, నా అంత నాకు తెలిసి ఉన్నది కాదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి అన్నవి రెండే. ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఈ రెండే. ఒకరు వాల్మీకి మహర్షి ఇచ్చారు, ఒకరు ఆదిశంకర భగవత్పాదులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే వేదిక మించి సౌందర్యలహరి ప్రసంగాలు చేయించాడు పరమాత్మ, ఇదే వేదిక మించి సుందరకాండ చెప్పించాడు, ఇదే వేదిక మించి సంపూర్ణ రామాయణం చెప్పించాడు. ఏమో వారి అనుగ్రహం. అందుచేత
ఆ రామకథ చెప్పగానే దారి ఎలా దొరికిందో చూడండి. ఆవిడంది, నేను మిమ్మల్ని బయటికి తీసుకెడతానయా, నా తపశ్శక్తితో తీసుకెడతాను. ఇవాళ మనకు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే, ఏమండి దీన్ని మనం నమ్మచ్చా అంటాం వెంటనే. ఉన్నది, నువ్వు అలా తపస్సు చెయ్యగలిగితే ఆ శక్తి నీకు ప్రచోదనం అవుతుంది. ఆ శక్తి నిన్ను రక్షించి తీరుతుంది. నువ్వు అసలు దాని యందు ప్రవేశం లేకపోతే, నీకు దాని యందు నమ్మకం లేకపోతే, నీకు రక్షణ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది ఈ కంటి చేత చూడబడేది కాదు, లోపలనున్న జ్ఞాననేత్రము చేత దర్శింపబడుతుంది. అందుకే ఆవిడంది, మీరు కళ్ళు మూసుకుని కళ్ళ మీద చేతులు పెట్టుకోండి అంది. పొరపాటున కూడా ఇలా తెరవకుండా. మనం చిన్నప్పుడు చూడండి, ఏదో దొంగ ఆటను ఆడుకుంటుంటాం, వెళ్ళి ఒకడేమో దొంగ పెడతాడు, లెక్క పెడుతుంటాడు, మీ అందరూ దాక్కోండి అంటారు. అంటే ఆ దొంగ పెడుతున్నాడు 50 అంకెలు లెక్కెడతాను, మీరు పారిపోండి అంటాడు. 50 అంకెలు లెక్కెడుతూ ఇలా చూస్తుంటాడు. అందుకని ఇంట్లో అక్కనో చెల్లినో అక్కడ కూర్చోబెట్టి పూర్వం వాళ్ళు పువ్వులు కట్టుకుంటూ వాళ్ళు హుసేన్ అలా చూడకనేవారు. ఇప్పుడు ఆ ఆట లేదు, అలా పరిగెత్తడాలు లేవు, ఆ సంతోషాలు లేవు. అందుకని అలా మీరు కళ్ళు విప్పి చూడకూడదు సుమా, పొరపాటున ఇలా తెరిచేస్తారేమో, అందుకని ఇలా మూసేసుకోండి అందుకే. అంటే వాల్మీకి మహర్షి దర్శనం చూడండి. ఆయన అంటారు, ఉల్లిపాయ మీద రేకుంటుంది, నేను పోలుస్తున్నాను ఆ పోలిక, అది ఎంత పల్సగా ఉంటుందో అటువంటి కనురెప్ప వేసి చిన్ని చిన్ని గోళ్లున్న సన్న సన్నని మృదువైన వేళ్లతో ఆ బుజ్జి బుజ్జి కనురెప్పల మీద ఇలా వేళ్లు పెట్టుకున్నారట. మీరు ఎప్పుడైనా ఏ గోడ మీదైనా కోతి కూర్చున్నప్పుడు వాల్మీకి మహర్షి కోణంలో దర్శనం చెయ్యండి. అది ఇలా కళ్ళు మూసినప్పుడు మీరు చూడండి, ఇంటి రెప్పలు ఉంటాయి, ఇంకోటి రెప్ప ఇలా వేస్తుంది. దాని వేళ్లు చూడండి సన్నగా పొడుగ్గా ఉంటాయి, మనలాగే పొడుగాటి గోళ్లు ఉంటాయి. ఎప్పుడైనా అది ఇలా మూసుకున్నప్పుడో ఇలా అనుకున్నప్పుడో చూడండి, నిజంగా ఆ రోజున తపశ్శక్తితో స్వయం ప్రభ బయటికి తీసుకొస్తున్న వానవులు కళ్ళు మూసుకోవడం మీకు జ్ఞాపకానికి వస్తుంది. ఆ మృదువైన వేళ్లతో మృదువైన కనురెప్పల మీద మృదువుగా ఇలా పెట్టుకున్నారట వాళ్ళు. చిన్నపిల్లల్ని ఏది కళ్ళు మూయి అని చెప్పి కళ్ళు మూయించేసి, అదొక ఐక్యూ పెరిగేది చిన్నతనంలో. ఎందుచేత అంటే ఇంట్లో 80 ఉన్నారనుకోండి, ఆ పిల్లలందరినీ రమ్మని ఏదో దాగుడు మూత దండా కోరు వచ్చిన వారు ఎవరికో చెప్పుకో చూద్దాం అనేవారు. అంటే ఇలా ఇలా అని వాళ్ళ చేతిలో ఇలా చెయ్యి ఇస్తే వెంటనే వాడు పెద్దక్క అనేవాడు. స్పర్శ చేత పెద్దక్కో చిన్నక్కో చెల్లో తమ్ముడో బుల్లి తమ్ముడో చిన్న తమ్ముడో అంతమంది ఉండేవారు కాబట్టి ఏంటి వాళ్ళు టక్ అని చెప్పేవారు. స్పర్శ చేత, గ్రహణం చేత తొందరగా జ్ఞాపక శక్తి పెరగడానికి అన్ని రకాలైనటువంటి స్థితిలో ఆ ఆటలు ఉండేవి. అంత అందంగా ఉండేవి. దాని చేత ఇటు శరీరానికి బలం వచ్చేది, మేధస్సుకి బలం వచ్చేది. అంత అందంగా ఆడించేవారు ఆ రోజుల్లో. సరే, అందుకని వాళ్ళు ఇలా కళ్ళు మూసుకున్నారట. మూసుకోగానే ఆవిడ తపశ్శక్తితో ఒక్కసారి ఆ తల్లి ఏమి ఆవిష్కరించిందో, ఉత్తర క్షణం వాళ్ళు మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి బయటికి వచ్చేసి వింధ్యపర్వతం మీద కూర్చున్నారు. అయితే గమ్మత్తు ఏంటి, బయటికి వచ్చిన వాడు దేని వంక చూస్తాడు చెప్పండి? అలా వస్తే వెంటనే ఒకసారి వేరే మనం భలే వచ్చేసాంరా, ఒకసారి ఇలా చుట్టుపక్కల చూస్తాడు, ఇలా పైకి చూస్తాడు. ఇలా చూసేటప్పటికి వాళ్ళకి ఏం కనపడ్డాయంటే, చెట్ల నిండా చక్కగా పువ్వులు విరబోసేసి చెట్లన్నీ కనపడ్డాయి. వాళ్ళ గుండెలు ఇక్కడి నుంచి ఇక్కడికి జారిపోయి. ఎందుకు అలా జారిపోవడం? పువ్వులకి చెట్లు ఆ చెట్లకి పువ్వులు పూస్తే. ఆవిడంది, మీరు ఎన్నాళ్ళు ఉన్నారో తెలుసా స్వయం ప్రభా బిలంలో? ఉపన్యాసంలో విన్నప్పుడు మీకు వాళ్ళు ఒక 10 నిమిషాలు వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చేసినట్టే కనపడుతుంది. మీరు కొన్ని నెలలు బిలంలో ఉండిపోయారు. అక్కడ కాలము కూడా తెలియనటువంటి స్థితి, అటువంటి ప్రసన్నత. అటువంటి చోట కూడా వాళ్ళు మనం సీతాన్వేషణానికి బయలుదేరామని గుర్తుంచుకోగలిగారు అని అంటే ఆశ్చర్యపోయి అక్కడికి వచ్చిన తర్వాత అంగదుడు అన్నాడు ఆ చెట్ల వంక చూసి, వయమాశ్వయుజేమాసి కాలసంఖ్యాం వ్యవస్థితా ప్రస్థితా సోపి చాతీత కిమత కార్యముత్తరం. మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరి ఇప్పుడు ఏ మాసం నడుస్తోంది? వసంతకాలం వచ్చేసింది. చెట్లన్నీ పువ్వులు పూసేసాయి. చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పిత కానన అని కదా అయోధ్యకాండ. ఆ చెట్లన్నీ పువ్వులు పూసాయి. మనం ఎప్పుడు బయలుదేరాం? ఆశ్వీజ మాసంలో బయలుదేరాం. అంటే ఎప్పుడు బయలుదేరాం? శరన్నవరాత్రుల్లో ఆ శరత్ ఋతువులో మనం బయలుదేరాం. ఆ తర్వాత ఏమైపోయింది? హేమంత ఋతువు వచ్చేసింది, శిశిర ఋతువు వచ్చేసింది. ఇప్పుడు నడుస్తోంది శిశిర ఋతువు. దీని తరువాత చైత్ర వైశాఖ మాసముల్లో వసంత ఋతువు వచ్చేసింది. అంటే వాళ్ళు బయలుదేరిపోయి అప్పటికి 1 నెలలో వెనక్కి వెళ్ళవలసిన వారు ఇంచుమించు 4 నెలలు వెనకబడిపోయి ఉన్నారు. కానీ చెయ్యక కాని జాడ తెలిసినా తెలియకపోయినా నెల్లాళ్ల లోపల తిరిగి వచ్చేయాలి. అలా ఎవరు రారో వాళ్ళ కుత్తుకలు కత్తిరిస్తానని చెప్పాడు. ఇప్పటికి 4 నెలలు దాటింది. ఇప్పుడు ఇంకా తిరిగెడితే ఇంకేమైనా ఉందా? ఇక్కడే వాల్మీకి మహర్షిని మించినటువంటి సైకియాట్రిస్ట్ ఇంకోడు ఉండడు. అంతా బాగుందనుకోండి,
మా స్నేహితుడండి, మా మిత్రుడండి అని చెప్పడం గొప్ప కాదు. మిత్రత్వానికి లక్షణం ఏమిటంటే ఆ మిత్రుడు తెలియక పచ్చగడ్డి కప్పబడినటువంటి గోతిలో దిగిపోతుంటే నువ్వు వెంటనే చెయ్యి ఇచ్చి సలహా చెప్పి పైకెత్తాలి. వాడు నీ మాట వినకపోతే నీ దోషం ఆనాడు ఉండదు. కానీ ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఇంకా చీకటి కోణం మాత్రమే చూడడం ఒక రకంగా నిరాశావాదంతో సమానమైపోతుంది. అంత నిరాశావాదం లోపలికి వచ్చిందనుకోండి, ఇంకా అన్ని ప్రతికూల పరిస్థితులే కనపడతాయి. ఎవరిని చూసినా తప్పే, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు మంచివాళ్ళు కారు. అమ్మో వాడా అని మాట్లాడేస్తారు. మనుష్యుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, కష్టం వస్తే ఎలా మారిపోయి మాట్లాడతారో అలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో, అలా మాట్లాడేటటువంటి వాడు చిట్ట చివరికి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాడో. అందుకే హనుమ పాత్రని అంగద పాత్రని పక్క పక్కన పెట్టి ఏమీ చెప్పకుండా కథ నడిపిస్తూ అందమైనటువంటి ఒక గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. నువ్వు అటువంటి ఆలోచనలు చెయ్యడం ప్రారంభించావా, చిట్ట చివరికి ఆ ఆలోచనల యొక్క పర్యవసానం అంగదుడికి ఎలా వచ్చిందో నీకు అలాంటి ఆలోచన వస్తుంది ఒకనాడు. నువ్వు హనుమలా ఆలోచించడం మొదలెట్టావా, 100 యోజనముల సముద్రాన్ని లంఘించిన హనుమలా నువ్వు కూడా ఉండగలవు. నువ్వు ఏ పాత్రను ఎంచుకుంటావో, ఆశావాదంతో ఉంటావో నిరాశావాదంతో ఉంటావో నీ ఇష్టం. అందుకని మహర్షి తీర్పులు చెప్పరు, పాత్రల్ని చూపిస్తారు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అంగదుడు అంటాడు, ఇదానీమ కృతార్థానాం మర్తవ్యం నత్ర సంశయ హరిరాజస్య సందేశ అకృత్వాక సుఖీ భవేత్ తస్మిన్నతీతే కాలేతు సుగ్రీవేణ కృతే స్వయం ప్రాయోపవేశనం యుక్తం సర్వేషాంచ వనౌకసాం తీక్షణ ప్రకృత్యా సుగ్రీవ స్వామి భావే వ్యవస్థిత నక్షమిష్యతి నర్వా నాపరాధకృతో గతాన్ నాహం యవ్వరాజ్యేన సుగ్రీవేణాభిచేషిత నరేంద్రేణాభిషిక్తోస్మి రామేణ క్లిష్టకర్మణ స పూర్వం వైద్ధవైరో మాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘతయిష్యతి దండేన తీక్ష్ణేన కృత నిశ్చయ. ఆయన అన్నాడు, మనని 1 నెల లోపల వెనక్కి తిరిగి వచ్చేసెయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. 1 నెల కాదు కదా, పైన 1 రోజో 2 రోజులో కాదు, కొన్ని నెలలు మనం దాటిపోయాం. పోనీ ఇందులో ఎవరైనా సీతమ్మ తల్లి దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారా, జాడ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారా? ఆలస్యం అయితే అయింది, సీతమ్మని చూశామని చెప్పడానికి చూసిన వాడు లేడు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగిడితే సుగ్రీవుడు చాలా క్రోధ స్వరూపుడు, చాలా కోపం ఉన్నవాడు. సుగ్రీవుడంటే ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. సుగ్రీవుడు నన్నేం రాజుని చేయలేదు, యువరాజుగాను. ఆయనకి అసలు నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు. నేనంటే ఎంత కడుపు మంటో నాకు బాగా తెలుసు. అటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెనక్కెడితే మంచి బాగా దొరికిందిరా అవకాశం అనుకుంటాడు. ఎందుకని? ఆయన ఏం ప్రేమగా నాకు రాజ్యం ఇచ్చాడా? రాముడు చెప్పాడు వాలి కొడుకు అంగదుడికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యమని. అందుకు చేశాడు నాకు యువరాజ్య పట్టాభిషేకం, లేకపోతే నాకు చేసి ఉండేవాడు కాదు. ఇప్పుడు వెనక్కెడితే శత్రుత్వం తీర్చుకోవడానికి భలే అవకాశం దొరికిందిరా అని మనందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం వెళ్ళద్దు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో చచ్చేదేమిటి, మనంతా మనం ఇక్కడే చద్దాం. ఎంత గౌరవం తెచ్చుకున్నాడో చూడండి. ఆఖరికి మనమే చచ్చిపోదాం. ఆత్మహత్య కన్నా మహాపాతకం ఇంకొకటి లేదు. అటువంటిది మనం ఇక్కడే చచ్చిపోదాం. ఆ చచ్చిపోవడంలో మళ్ళీ గౌరవం. ఎలా చచ్చిపోదాం? ప్రాయోపవేశం చేసేద్దాం. ప్రాయోపవేశం అంటే ఆచమనం చేసి ఆ దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకు ఉండేటట్టుగా దర్భల్ని పరుచుకుని తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దాని మీద పడుకుంటారు. ఏదో ఒక ప్రాణి ఏదొస్తే అది వస్తుంది, తినేస్తే తినేస్తుంది. అయ్యో అది వచ్చేసింది తినేస్తోందని, పెద్ద పులి వచ్చేసిందో సింహం వచ్చేసిందో అని బెంగెట్టుకోరు. అది వచ్చేస్తోంది అనుకోండి, ఇలా నోరు తెరుచుకుని అమ్మయ్య వచ్చేస్తోందని అలా పడుకుంటారు. పడుకుంటే అది వచ్చేసి కాలు పాదం దగ్గర నుంచి తింటోంది అనుకోండి, అమ్మ పాదం కాదు ముందు పేకొరికే అనకూడదు, అలా కూర్చోడమే. అది తింటుంది, ఇంకా శరీరం మీద భ్రాంతి లేకుండా అలా పడి ఉండాలి. ప్రయోపవేశం అంటే చచ్చిపోదామని నిర్ణయానికి వచ్చేసిన వాడు చావు వచ్చేస్తుంటే పొంగిపోతూ పడుకోవడమే ప్రాయోపవేశం. అందుకని అలా ప్రాయోపవేశం చేసేస్తాను, నేను అలా పడుకుంటాను, ఇంకా నేను తిరిగి రాను అన్నాడు. అంటే ఈయనకి తగ్గట్టు మిగిలిన వానరులందరూ పాపం వాళ్ళందరూ వెంటనే ఇలా కళ్ళు తుడిచేసుకున్నారు. ఆ వానరాలకి అదో గమ్మత్తైనటువంటి లక్షణం నిజంగా కూడా. మీరు అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చూడండి, ఒక్క కోతి ఓ కొమ్మట్టుకుని ఇటు నుంచి ఊగటెడుతుంది అంతే. ఆ గోడ మీద ఉన్నవన్నీ ఆ కొమ్మట్టుకుని ఊగటి వెళ్ళిపోతాయి. ఒక్కటి ఓ బిస్కెట్ల ప్యాకెట్ ఎవరి చేతిలోంచో లాగేస్తుంది అంతే, అన్ని ఆ బిస్కెట్ల ప్యాకెట్ వెనకాతలు వెళ్ళిపోతాయి. ఒక్క కోతికి మీరు ఇలా బిస్కెట్ వేసారనుకోండి, అన్ని కోతులు బిస్కెట్ కోసం వచ్చేస్తాయి. ఒక్కటి పళ్ళు చూపించింది అనుకోండి, అన్ని పళ్ళు చూపిస్తాయి. ఒకటి ఏం చేస్తే మిగిలినవన్నీ అవే పనులు చేస్తాయి.
అందుకని పాపం ఎప్పుడైతే అంగదుడు ఇలా బాధపడిపోతున్నాడో మిగిలిన వాళ్ళందరూ ఇలా 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 కళ్ళు తుడిచేసుకున్నారు. నిజమే పాపం అంగదుడిని చూస్తే జాలేస్తోంది, చంపేస్తాడమ్మా ఇంటికి వెడితే సుగ్రీవుడు, అందుకని చెప్పి ఇక్కడే పడుకుని పోదాం, మనము చేసేద్దాం ప్రాయోపవేశం అన్నారు. అయితే చేసేద్దాం అంటే చేసేద్దాం అన్నారు. దర్భలు పరిచేసుకుందాం అన్నారు. ఇది ఒకటి తేరగా దొరికి, అడివే కదా దొరుకుతాయి దర్భలు, పరిచేద్దాం అన్నారు. అన్న తర్వాత తారుడు అన్న వాడు ఒకడు ఉన్నాడు అందులో, వాడు కొంచెం తెలివైన వాడు. వాడన్నాడు, ప్రవంగమానాంతు భయార్థితానాం శ్రుత్వావచస్తార ఇదం బభాషే అలం విషాదేన విలం ప్రవిశ్య వసామ సర్వే యది రోచతే వహ. అంగదుడు చెప్పినటువంటి మాట నిజమే. మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడమా, చచ్చిపోదాం, లేదా నాకు ఒక ఆలోచన కలుగుతోంది. వీడు ఇంకా కొంచెం బతకాలని కోరుకున్నవాడు. నేను వాడన్నాడు, స్వయం ప్రభ బయటికి దిగబెట్టేసింది కదా, మళ్ళీ ఆ బిలంలోకి పోదాం. పోతే అక్కడ బోల్డ్ చెట్లు ఉన్నాయి కదా, బోల్డ్ పళ్ళు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, తేనుంది, ఫస్ట్ ఫ్లోర్ బంగారం, సెకండ్ ఫ్లోర్ వెండి, ఒక్క మనిషి లేడు. ఆవిడేమంది, బయట ఇక్కడికి వస్తే వెళ్ళడం కుదరదయా అని కదా అంది. ఇంకా మనం బయటికి రావడం ఎందుకు, చచ్చిపోయే బదులు అక్కడ పోదాం, బోల్డ్ అని ఉన్నాయి, తింటూ ఉందాం. ఎవడు మానవాడు ఎప్పుడు ఆయుర్దాయం అయిపోతే అప్పుడే పోతాడు. అక్కడికి పోయి చచ్చిపోవడం అనేది, ఇక్కడ ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడం ఎందుకు, 2 ఎర్ర బిల్లంలోకి పోదాం అన్నాడు వాడు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఆలోచన వస్తుంది. అలా మా చిన్నతనంలో మేము అందరం కలిసి పిక్నిక్ అని బయలుదేరితే అప్పట్లో ఏముంది, వెళ్ళడానికి ₹1, రావడానికి ₹1 ఇచ్చేవారు, చేతిలో పెట్టేవారు, బస్సుకి పెట్టి ఏదో కట్ట పరమన్నమో పప్పన్నం ఏదో క్యారేజీలో పెట్టి ఇచ్చేవారు అక్కడ తినమని. మాతో మా కజినోడు వస్తుండేవాడు. వాడు వెళ్ళిన దగ్గర నుంచి 9 నుంచి ఆ రోజున క్యారేజీలు అన్ని పంచుకు తినొచ్చు కదా, ఎలా తినేద్దామా అనేవాడు. 9కే తినేస్తే మనకు ఉన్నది ₹1, బస్సు ఛార్జీ తప్ప ఇంకేం లేదు. 1 గంటకి తిందాం ఉండరా అంటే 10 అయిపోయింది తినేద్దామా, 11 అయిపోయింది తినేద్దామా అని వాడు ఆలోచన. 10 మంది కలిస్తే అందరి ఆలోచన ఒకలా ఉంటుందా? ఎవడి మానాన వాడే పెద్ద, ఎవడికి తోచిన ఆలోచన వాడు చెప్పేస్తాడు. అందుకని ఆయన అన్నాడు, చచ్చిపోవడం ఎందుకయ్యా, బిలంలోకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోతే అందరం హాయిగా ప్రశాంతంగా బిలంలో ఉండిపోదాం, అప్పుడు ఇంకా భయం ఎందుకు, ఇంకేం భయం ఉండదన్నాడు. అంటే ఈయనన్నాడు, ఈయన మహానుభావుడు హనుమ చూశాడు. చూసి ఓహో ఇవాళ అంగదుడు దారి తప్పాడు, దారి తప్పి సుగ్రీవుణ్ణి అధిక్షేపిస్తున్నాడు. అధిక్షేపించి తాను బిల ప్రవేశమన్నా చేద్దామనుకుంటున్నాడు, ప్రాయోపవేశమన్నా చేద్దామనుకుంటున్నాడు. ఇది ఇంచుమించు ప్రభువు మీద తిరుగుబాటు చేయడంతో సమానం. ఎందుచేత తాము చూస్తే చూశామని చెప్పాలి, చూడకపోతే చూడలేదని చెప్పాలి. ఆలస్యం అయిపోతే అయ్యా ఫలానా కారణం వల్ల ఆలస్యం అయిపోయింది అని చెప్పాలి. అంతేకాని తమయందు దోషం ఉంచుకుని తిరిగి వెళ్లి ప్రభువుకి ఏ మాట చెప్పకుండా ఇక్కడ ప్రాయోపవేశం చెయ్యడమో ఇక్కడ బిలంలో ప్రవేశించడమో పొరపాటు పని. ఇవాళ అంగదుడి యొక్క దృష్టి అటువైపుకి వెళ్ళిపోతోంది. ఇప్పుడు నేను సామంతో మాట్లాడితే అంగదుడు లొంగడు, అందుకని భేదాన్ని ప్రయోగించాలనుకున్నాడు. ఆయన మహానుభావుడు, ఏమి మేధస్సు అండి హనుమంతుడిది, నిమిషాల మీద లెక్క కట్టేస్తారు ఆయన. అందుకని ఆయన అన్నారు, చతుర్నాముపాయానాం తృతీయముపవర్ణయన్ భేదయామాస తాన్ సర్వా వానరాన్ వాక్య సంపద. సామ దాన భేద దండోపాయములలో ఇవాళ సామము కాని దానము కాని దండోపాయము కాని ఈ వానరుల ఎందు పనికిరాదు. అందుకని నేను ఇవాళ 4 ఉపాయములలో భేదమనేటటువంటి ఉపాయమును మాత్రమే ప్రయోగించాలనుకున్నారు. అనుకుని అంగదుని వంక చూసి ఒక మాట అన్నారు, నాయనా అంగదా, నువ్వు చాలా గొప్పవాడివోయ్, ఈ రాజ్యభారాన్నంతటినీ వహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివోయ్, కానీ ఇవాళ నీ బుద్ధి ఎందు చిన్న వైక్లభ్యం కనిపిస్తోంది. నువ్వు ఇక్కడ ప్రాయోపవేశం చేస్తానంటున్నావు, లేకపోతే బిలంలోకి వెళ్ళిపోతానంటున్నావు. నీతో పాటు ఈ వానరులు అందరూ కూడా బిలప్రవేశం చేసేస్తామంటున్నారు. కానీ జరగపోయేటటువంటి పరిణామం ఎలా ఉంటుందో నేను చెప్తాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆలోచించుకున్న తరువాత నిర్ణయం చేసుకో అన్నారు. త్వాం నైతే హనుయుంజేయు ప్రత్యక్షం ప్రవదామితే యథాయం జాంబవాన్ నీల సుహోత్రశ్చ మహాకపి నహంత ఇమే సర్వే సామదానాది గుణై దండేన వాక్యా శక్య సుగ్రీవాదపకర్షితుం యం చేమాం మన్యసే ధాత్రి ఏతద్విలమితి శ్రుతం ఏతల్లక్ష్మణబాణానా మీషత్కార్యం విదారణే స్మరంత పుత్రదారాణం నిత్యోద్విగ్నా బుభుక్షితాః ఖేదితా దుఃఖశయ్యాభిః త్వాం కరిష్యంతి పృష్ఠతః సత్తం హీన సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభిః తృణాదపి భృశోద్విగ్న స్పందమానా భవిష్యసి అస్మాభిస్తు గతం సార్థం వినీతవ ఉపస్థితం అనుపూర్వాత్తు సుగ్రీవో రాజ్యే త్వాం స్థాపయిష్యతి ధర్మ కామ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రతః శుచి సత్య ప్రతిజ్ఞశ్చ నత్వాం జాతు ననాశయేత్. నాయన
నేను చెప్పినటువంటి మాటలు విను. నువ్వు వీళ్ళందరి మాటలు విని బిలంలోకి ప్రవేశించేద్దామని అనుకుంటున్నావు, కానీ నేను ప్రకటంగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలగొట్టినట్టు చెప్పేస్తున్నాను. ఒకవేళ మీ అందరూ బిలప్రవేశం చేసి లోపలికి వెళ్లిపోయినా మీతో నేను రాను. జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. ఈ నలుగురు పెద్దవాళ్ళు. అసలు ఆ వానర సైన్యానికి నిజం చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వైక్లభ్యం వస్తే అప్పుడప్పుడు సలహా చెప్పే పెద్ద దిక్కు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు రాడు. పెద్ద ఆయనే, నేను రాను. సుహోత్రుడు రాడు, నీలుడు రాడు. ఇంకా మిగిలిన వాళ్ళు నీతో వస్తామంటున్నారు. ఒకవేళ మీ అందరూ ఈ గుహలోకి వెళ్ళిపోయారనుకోండి, ఆ గుహలోకి వెళ్ళిపోయినంత మాత్రాన బతికేస్తామని కదా మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు 1000 పిడుగులు ఒకసారి పడితే ఎంత భయంకరమైనటువంటి శక్తి ప్రచోదనమవుతుందో అటువంటి బాణములు కొన్ని వేలకి వేల నారాస బాణములు లక్ష్మణుడి దగ్గర ఉన్నాయి. లక్ష్మణుడు సంకల్పం చేసి ఆ బాణములను ప్రయోగం చేస్తే లక్ష్మణుడి ఇక్కడికి రావక్కర్లేదు. రాముడి పేరెత్తలేదు అసలు హనుమ, లక్ష్మణుడు చాలు. బాణప్రయోగం చేస్తే మీరు దాక్కున్న ఆ గుహని పండునో పువ్వునో విచ్చగొట్టినట్టుగా చీల్చి అవతల పారేస్తాయి లక్ష్మణుడి బాణాలు. మీరు అప్పుడు ఎక్కడ దాక్కుంటారు? మీరు ఎలా బతుకుతారు? ప్రభువు మీద తిరుగుబాటు చేసి దాగి బతకగలం అనుకుంటున్నావా? అయినా ఒక విషయం చెప్తాను విను. స్మరంత పుత్రదారాణం నిత్యోద్విగ్నాముభుక్షితా ఖేదితా దుఃఖశయ్యాభి త్వాం కరిష్యంతి పృష్ఠతః. ఒకనాడు నీతో పాటు లోపలికొచ్చినటువంటి వీళ్ళకి తిని హాయిగా నీళ్లు తాగి తేనె తాగి అక్కడ పడుకున్న తర్వాత వీళ్ళ భార్యా బిడ్డలు గుర్తు రావడం మొదలు పెడుతుంది. వీళ్ళకి ఆ భార్యా బిడ్డలు జ్ఞాపకానికి వస్తుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అంటారు, బా విసుగ్గా ఉంది, మా ఆవిడ ఏమైపోయిందో, మా పిల్లలు ఏమైపోయారో, మేము వెళ్ళిపోతాం బాబు అని ఎల్లాగోలా నిన్ను విడిచిపెట్టి నీ నుంచి దూరం అయిపోతారు. ఆనాడు అంగదా నీకు బంధువు కాని స్నేహితుడు కాని ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కడివే ఉండిపోతావు. అలా ఒక్కడవైపోయిన నాడు నువ్వు ఒక తృణం కాని కదిలితే భయపడిపోవడం ప్రారంభమవుతుంది. ఎందుచేత నీవాడన్నవాడు లేడు. ఈ మాటలు యథార్థమునకు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవాళ రేపు చాలా మందికి ఒక తేలిక విషయం ఒకటి అలవాటైపోయింది యువతలో. అమ్మ మీద కోపం వచ్చినా, నాన్నగారి మీద కోపం వచ్చినా, అమృత భాండం మీద కోపగించడం ఏమిట్రా, వాళ్ళు ఒక మాట అంటే మనం కోపగించడం ఏమిటి అని తెలియకుండా 14 ఏళ్ళు 16 ఏళ్ల వాళ్ళు కూడా రైళ్లు ఎక్కేయడం, బస్సులు ఎక్కేయడం, ఎక్కడితో వెళ్ళిపోతూ ఉండడం. పాపం వీళ్ళు ఇంకా రైల్వే స్టేషన్లలో పేపర్లు అంటించుకోవడం. అంత బ్రతికినటువంటి ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఓ కరపత్రం వేసి గోడలకు అంటించుకోవడం, పేపర్లలో వేసుకోవడం, టీవీల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం, బాబు ఎక్కడున్నా తిరిగి వచ్చేసాయి, నిన్ను నేనేమీ అనను, అమ్మ నిన్నేమీ అనదు, అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచం ఎక్కింది, 1 నెల కన్నా బ్రతకదని డాక్టర్లు చెప్తున్నారు, ఎక్కడున్నా తిరిగి వచ్చేయి. కింద మళ్ళీ గమనిక, ఈ ఫోటోలో ఉన్న పిల్లవాని ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడను, సంప్రదించవలసిన చిరునామా, ఇటువంటి దౌర్భాగ్యుడనైన తండ్రి అని వాడి కింద పాపం రాసుకోవడం. ఏమిటి వాడు చేసిన కర్మ? ఎరా నీకు మార్కులు రావట్లేదు, ఎరా కాస్త గట్టిగా సరిగ్గా చదువుకోరా అని అనేటటువంటి అర్హత ఒక తండ్రికి లేదు. ఒక బిడ్డని మందలించేటటువంటి అర్హత ఒక తల్లికి లేదు. తన వాళ్ళని విడిచిపెట్టుకుని బయటికి వెళ్ళిపోవడం ప్రయోజనం అనుకుంటే ఎంతంత ప్రమాదాలుంటాయో. చిట్ట చివరికి ఒక ధూళికణం కదిలితే పిరికితనంతో చచ్చిపోవలసిన రోజు వస్తుంది. తన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, తన స్నేహితుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అదంత మంచి ప్రవర్తన కాదు, అది మంచి పద్ధతి కాదు. అటువంటి సమాజాన్నంతటినీ, అటువంటి పిరికి ఆలోచన ఉన్న వాళ్ళని, అటువంటి నిరాశావాదాన్ని తలకెత్తుకునే వాళ్ళని ఋషి అంగద పాత్ర చేత ఆవిష్కరించి మాట్లాడిస్తే హనుమ ప్రాజ్ఞుడు కనుక సమాజంలో చెప్పవలసిన వాడు ఎలా చెప్పాలో అటువంటి ధార్మికమైనటువంటి బుద్ధితో చెప్తున్నారు. నిష్కారణంగా దెబ్బతింటావం కదా, ఎప్పుడూ అటువంటి పని చెయ్యకు, అలా వెళ్ళకని చెప్పారు. ఈ మాట చెప్తూ ఒక మాట చెప్పారు, సుగ్రీవుడు నువ్వన్నట్టు అధార్మికుడు కాడు, అసత్యవాది కాడు, అనృతం పలికేవాడు కాడు, మన ప్రభువు. ఆయనకి కూడా సమ్మతి కలిగింది కాబట్టే నీకు యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. సంతోషంగా నువ్వు తిరిగి రాజ్యానికి వచ్చి రాజువై పరిపాలన చెయ్యి. అన్నిటినీ మించి నీ తండ్రి అయినటువంటి సుగ్రీవుడికి ఇప్పుడు సంతానం లేదు, ఉన్నది నువ్వే వారసుడవు, అందుకని నువ్వే రాజ్యం చెయ్యవలసి ఉంటుంది. అందుకని చెప్పి నువ్వు తిరిగి వచ్చేసేయి, నా మాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నటికీ అపాయమును కల్పించడు. జరిగినటువంటి విషయాలు సుగ్రీవుడి దగ్గర ప్రస్తావన చేద్దాం, తిరిగి వెళ్ళిపోదాం రమ్మన్నారు. అంటే అంగదుడు అంగీకరించలేదు. అంగీకరించకుండా ఆయన అన్నాడు,
ఆ సుగ్రీవుడు ఎటువంటి వాడో నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. ఆనాడు దుందుబిని చంపడం కోసమని మా నాన్న ఒక బిలంలో ప్రవేశిస్తే రాజ్యమునందున్న కాంక్ష చేత మా నాన్న తిరిగి రాకుండా ఉండడం కోసమని ఆ బిలానికి ఒక శిలని అడ్డుపెట్టి తిరిగి వెనక్కి వచ్చినటువంటి పాపాత్ముడు మా పినతండ్రి. వెనక్కొచ్చి పైగా లోపల మా తండ్రి బ్రతికున్నాడన్న విషయం తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించినవాడు. యథార్థములకు సుగ్రీవుని యందు ఈ దోషం ఉందా? ఉంటే రాముడు అంగీకరిస్తాడా స్నేహితుడిగా? ఆ దోషం ఆయన యందు లేదు. కానీ కోపం వచ్చేస్తే, అందుకే తన యొక్క అప్రయోజకత్వానికి సుగ్రీవుడిని నిందించడం ప్రారంభించాడు. నిందించి అటువంటి పాపపు బుద్ధి కలిగినటువంటి సుగ్రీవుడు నన్ను మన్నిస్తాడా? తన బిడ్డంగా నేను నన్ను ఆదరించడానికి తన కొడుకైతే ఒకలా చూస్తాడు, తన అన్నగారి కొడుకు కనుక ఒకలా చూస్తాడు. అందుకని నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎప్పుడూ లేదు. మొట్టమొదటి నుంచి నేనంటే బాధే. ఎప్పుడెప్పుడు నా ప్రాణములను గడిద్దామా అని చూస్తున్నాడు. నేను తిరిగి వస్తే సాకు దొరికింది కదా అని నన్ను చంపుతాడు. అందుకని నేను తిరిగి రానే రాను అని అహం అప్రతిజానామి నాగమిష్యామ్యహం పురీం ఇహైవ ప్రాయమాశిష్యే శ్రేయో మరణమేవమే అభివాదన పూర్వంతు రఘవౌ బలిశాలినౌ అభివాదన పూర్వంతు రాజా కుశలమేవచ వాచ్యస్తాతో యనీయాన్మే సుగ్రీవో వనరీశ్వర ఆరోగ్యపూర్వం కుశలం వాచ్యా మాతా రుమాచమే మతరంచైవ మే తార మాశ్వాసయితు మర్మధ ఏతావదుక్త్వా వచనం వృద్ధాంస్తామభివాద్య చ వివేశచాంగదో భూమౌ రుదన్ దర్భేషు దుర్మనాహ చిట్ట చివర మహర్షి చెప్పేశారు. దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై చిట్ట చివర ఒక మాట అన్నాడు, నేను తిరిగి రానయ్యా, సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేతి మరణించడం నాకు ఇష్టం. అందుకని దక్షిణ దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భల్ని పరవండిరా, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేద్దాం, చేసి దర్భల మీద పడుకుందాం, పడుకుని ప్రాణాలు విడిచిపెట్టేసేద్దాం అన్నారు. అంటూ పైగా ఓ ఎత్తి పొడుపు మాట లాంటి మాట ఒకటి మాట్లాడాడు. ఏమిటా మాట? హనుమ తనతో రానన్నారు కదా బిలంలోకి, నేను రాను జాంబవంతుడు రాడు అని చెప్పారు కదా. అందుకని మీరెళ్ళి ఒక మాట చెప్పండి మా తండ్రితోటి. ఏమని చెప్తారు? మా తండ్రికి నమస్కరించానని చెప్పండి సుగ్రీవుడికి. అంటే మళ్ళీ తను ధార్మికుడు, తను చాలా ధార్మికుడి కింద, అవతలవాడు ధర్మం తెలియని వాడి కింద. అక్కసుతో మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నిరాశావాదంలోంచి పుట్టుకొచ్చేస్తున్నాయి. అందుకే మనిషికి ఎన్నడూ అంత తీవ్రమైన వ్యగ్రతతో కూడిన నిరాశ పుట్టకూడదు. పుట్టిందా అందులోంచి ఎటువంటి ఆలోచనలైనా వచ్చేస్తాయి. అందుకని వెళ్ళి మా అమ్మకి నమస్కారం చేశానని చెప్పండి, మా పినతల్లి రొమ్మకి నమస్కారం చేశానని చెప్పండి, పెద్దలందరికీ నమస్కారం చేశానని చెప్పండి అని ఏదో కొత్తగా గృహప్రవేశం చేస్తున్నట్టు ఇదో అల్లరి అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేశాడు. చేసి ప్రాయోపవేశం చెయ్యడం కోసమని అక్కడ పడుకున్నాడు. పడుకున్న వాళ్ళు, మహానుభావుడు హనుమ మాత్రం యువరాజైనటువంటి అంగదుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వాళ్ళు అక్కడే ఉన్నారు. అలా పడుకున్నటువంటి సమయంలో ఏం చెయ్యాలి? ప్రాయోపవేశం చేశాక ఇంకా వెతకవలసిన పని ఏం లేదు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడమే కదా. అందుకని ఈలోగా ఎవడో కూడా రావాలి తినేవాడు. నిజంగా వాళ్ళకేం చచ్చిపోదామని ఉంది ఏంటి? చచ్చిపోవడం తప్ప మార్గం కనబట్టం లేదు ఇప్పుడు. అందుకని పడుకున్నారు వాళ్ళు. అందుకని ఏం చెయ్యాలి? ఈలోగా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. పూర్వం పిల్లలందరికీ నేల మీద చాపలేసేస్తే పడుకునే వరకు, నిద్ర వచ్చేసేంత వరకు, ఇవాళ మీకు సోషల్ ఏం చెప్పారే అంటే నీకు సైన్స్ ఏం చెప్పారే అని అటువైపు నుంచి ఇటు, ఇటువైపు నుంచి అటు అలా మాట్లాడుకుంటూ మగతలోకి నిద్రలోకి జారిపోయేవారు. అలా వీళ్ళు పడుకున్న తర్వాత ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. అందుకని వీళ్ళందరూ మాటలు మొదలెట్టారు. దేని గురించి మాట్లాడుకుంటారు? అందుకని రామస్య వనవాసంచ క్షయం దశరథస్య చ జనస్థానవధం చైవ జటాయుషః హరణం చైవ వైదేహ్య వాలినశ్చ వధం రణే రామకోపంచ వదతాం హరీణాం భయమాగతం. ఇట్లాంటి విషయాలన్నింటినీ ప్రారంభం చేశారు. మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి తెలిసో తెలియకో రామకథ మొదలు పెట్టారు. మన దురదృష్టం ఏమిటిరా, ఎక్కడో కిష్కిందలో కొండ మీద కూర్చునే వాళ్ళం, హాయిగా చెట్ల మీద తిరిగే వాళ్ళం. ఎక్కడ కోసల రాజ్యం రా, ఎక్కడ అయోధ్యరా, ఎక్కడ రాముడురా, దశరథుడిని కైకై కోరికలు అడగడం ఏమిట్రా, ఈయన వరాలివ్వడం ఏమిట్రా, ఆయన్ని అరణ్యానికి పంపించడం ఏమిట్రా, లక్ష్మణుడు వెనకాల రావడం ఏమిట్రా, పతివ్రతని సీతమ్మ రావడం ఏమిట్రా, మన కర్మ కాకపోతే ఆ రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకుపోవడం ఏమిట్రా, పాపం జటాయువు అడ్డుపడ్డం ఏమిట్రా, ఆ జటాయువుని రావణాసురుడు చంపేయడం ఏమిట్రా, వాలిని చంపడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి, వీళ్ళిద్దరి స్నేహానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపడం ఏమిటి, మన కర్మ కొద్దీ మనం దక్షిణ దిక్కుకి రావడం ఏమిటి, స్వయం ప్రభా బిలంలో దూరడం ఏమిటి, మన కర్మ కాకపోతే మన చావుకు వచ్చింది కదా ఇదంతాను అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే అంతలో కొండ మించో పెద్ద కేక వినబడింది. ఏమని?
సంపాతిర్నామనాంనాతు చిరంజీవీ విహంగమ భ్రాతా జటాయుష శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుష పరంపరాణాం భక్షిష్యే వానరాణాం మృతం మృతం ఉవాచైతద్వచ పక్షి తర్నిరీక్ష ప్లవంగమాన్. ఒక పక్క వీళ్ళు రామకథ చెప్పుకుంటుంటే ఆ కొండ శిఖరం మీదో పక్షి వచ్చి కూర్చుంది వీళ్ళని తినేద్దామని. దానికి రెక్కలు లేవు, అందుకని అది ఎగురొచ్చి తినలేదు. అది పర్వతాకారంలో ఉంది ఆ పక్షి. అది కూర్చుని అనుకుంటోంది, ఒక్కొక్కసారి పరమేశ్వరుడు అనుగ్రహం అంటే ఇలా ఉంటుందిరా, ఎంతమంది వానరులు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు చచ్చిపోవడానికి పడుకున్నారా, హాయిగా ఒక పని చేద్దాం అని ఆవిడ సంతోషం ఆవిడిది. మొట్టమొదట పై ప్లేట్ ఇలా పైకి తీసి చెంచాతో భార్య ఒక్కొక్క ఇడ్లీ తీసి పళ్ళెంలో వేసి అల్లపచ్చ వేస్తే నంచుకు తిన్నట్టు పడుకున్న వాళ్ళు ఒక్కొక్క వరస వెళ్ళిపోతారు కదరా. ఇందులో కొంచెం బలహీనంగా ఉన్నవాడు ఎవడరా ముందు పోతాడు, ఎలాగో వాడు. అందుకని చక్కగా ఎలాగో మిగిలిన వాళ్ళు లేవరు. వచ్చిన కూడా ఏంటంటే తాయోక వేషం. పోయిన వాడిని ఒకవేళ ఎదురుగుండా తినేస్తున్నా మిగిలిన వాళ్ళు అలాగే పడుతున్న భయంతో ముందు వాళ్ళు పోతారు. అయ్యేం అదృష్టం రానాది నిజంగాను, ఒకడిని తింటే మిగిలిన వాళ్ళు ఎగిరిపోతారు. కానీ ఇప్పుడు నా అదృష్టం ఏమిటంటే వీళ్ళు లేవరు, హాయిగా వరసలుగా ఈ వానరులు అందరినీ తింటాన్రా అని పొంగిపోతూ ఆ చెట్టు ఆ కొండ కొమ్ము మీద కూర్చుందిట పక్షి. ఇలా కూర్చున్న సమయంలో వీళ్ళందరూ ఈ రామకథ చెప్పుకుంటున్నారు. చెప్పుకోగానే ఆ పక్షి ఇంది, దీనిలో పెద్ద కేకేసింది, కోయం గిరా ఘోషయతి ప్రాణై ప్రియతమస్యమే జటాయుషో వధం భ్రాతు కంపయన్నివమే మనః. నా మనస్సు కంపించిపోయేటట్టుగా నా సోదరుడైన